ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి మన దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో మనకి రోజు ఎదురయ్యేటువంటి విషయాలను కొంచెం పరిశీలన చేసి ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మనము జ్ఞానం కలిగి దేవునిని ఎలాగ అనుసరించాలో నేర్చుకుందాం. యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, మీరు అనుకుంటున్నట్టు రక్త మాంసాలు ఉన్నంత మాత్రాన రక్తము, కండ, ఎముకలు ఇవి ఉన్నంత మాత్రాన మీ బోట్ లాంటి వాడినైతే కాదు, మీ బోట్ లాంటి మనుషున్నైతే కాదు. ఆకాశము మీద ఉన్నటువంటి పరలోకంలో నుంచి దిగి వచ్చా రక్త మాంసాలతోటి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం. అలాగని శరీరం ఉంది, రక్తం ఉంది, మన బోటోడే అని మీరు అనుకోకండి. అలాగా ఉన్నంత మాత్రాన మీలాగా ప్రవర్తించేవాడిని అయితే కాదు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మనం రోజు మన పని మీద మనం పోతున్నాం, ఆ పక్కనే వాల్ పోస్టర్ కనపడ్డది కదా అని ఆ పని అడవి వదిలిపెట్టి అటువైపు చూడటం, మరలు కొల్పబడి లేఖనంలో చెప్పబడుతుంది. మరలు కొల్పబడి ఆ పోస్టర్ వెంబడి పోయి ఆ సినిమా థియేటర్లో లైన్ కట్టడం లేరా ఉన్నారు. ఆ వాల్ పోస్టర్ చూసిన వెంబడే ఉద్యోగానికి ఆ బడికి పోకుండా వాల్ పోస్టర్ను బట్టి ఆ థియేటర్కి పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ నడుచుకోవటానికి మనము రక్త మాంసాలు ఉన్న మనుషులమే కానీ ఆ బుద్ధులు, ఆ శరీర తత్వాన్ని బట్టి నడుచుకునేటువంటి వాళ్ళము కాము. మన మీద ఉన్నది పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది, శరీరం ఉంది, రక్తం ఉంది. అంత మాత్రాన వాళ్ళలాగా ప్రవర్తించేటువంటి వాళ్ళము కాదు, ఉండొద్దు. అలాగా దేవుని చిత్తము నెరవేర్చాలంటే మనకి సహాయంగా పవిత్రమైన ఆత్మ ఉంది. బలపరచటానికి లేఖనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే పరలోకము నుంచి దేవుని ఉద్దేశాన్ని మనము నెరవేర్చటం కోసం దేవుడు మనుష్య రూపం దాల్చి వచ్చాడు. ఇప్పుడు అదే దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉన్నది. పరలోకంలో నుంచి మనం అయితే దిగిరాల, ఈ మనుషుల మధ్యలోనే ఉన్నాం. వీళ్ళ మధ్యలోనే పవిత్రమైనటువంటి ఆత్మను పొందుకొని ఇప్పుడున్నటువంటి ఈ వాల్ పోస్టర్తో పాటు ఇంకా ఏమైతే ఉన్నాయో దిగజారేటువంటి స్థితిలోనికి లాక్కుపోయాయి, వాటిని జయించి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. తద్వారా మనకు వచ్చేటువంటి ఫలం ఏంటంటే ఆశీర్వదించబడతాం, అంతకంతకు జీవితాలు హెచ్చించబడతాయి. ఆమేన్. అంతకంతకు హెచ్చించబడతాయి. మనకు విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళ జీవితాల కంటే హెచ్చించబడతాయి. మనకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి శత్రువుల జీవితాలకు మించి మన జీవితాలు హెచ్చించబడతాయి. కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. దావీదు ఏమంటాడంటే, కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమిటంటే, మీరు
దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మనం ఒక పెద్ద రాజకీయ నాయకులది కానీ లేకపోతే గవర్నమెంట్ అధికారులు ఉంటారు, పెద్ద పెద్ద అధికారులు. వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు జరిగేటప్పుడు గ్యాలరీలు అని ఉంటాయి. విఐపి గ్యాలరీ అని, పబ్లిక్ సాధారణ ప్రజల గ్యాలరీ అని, వివిఐపి అని, ముఖ్యమైనటువంటి వాళ్ళు, అందులో మరీ ముఖ్యమైనటువంటి వాళ్ళు విఐపి, వివిఐపి, తర్వాత ప్రెస్ అని, మీడియా వాళ్ళకి ప్రెస్ అని, ఆ తర్వాత సాధారణమైన మనుషులకి ఇది పబ్లిక్ అని, అట్లాగా ఆయా కేటగిరీలుగా ఉంటుంది. దేవుడు ఏమంటా ఉన్నాడంటే మీరెక్కడ 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 అని గ్యాలరీలు లేవు దేవుని కాడ. మనము దేవునితో పాటుగా ఆయన ఎక్కడ కూర్చుంటాడో అక్కడే మనం కూర్చునేటువంటి స్థలము. ఇంతటి సర్వోన్నతుని మనుషులమయ్యుండి, సర్వోన్నతుడైన దేవునికి మనుషులమయ్యుండి ఈ ఉప్పు కారం తినే మనుషులు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగ ప్రవర్తించడానికి మనము ఈ ఉప్పు కారానికి అప్పు ఉండేవాళ్ళం కాదు. అప్పు ఉండేవాళ్ళం కాదు, దేవునికి అప్పు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం అప్పు ఉన్నాం, పూట పడున్న దేవునికి. ఆయన చిత్తం నెరవేర్చాలి. ఏమి చిత్తం అంటే ఆయన రాజ్యాన్ని కట్టడంలో, ఆయనను కూర్చున్నటువంటి స్వార్థని ప్రకటించే క్రమంలో, ఆయన చిత్తాన్ని గాయకొనే విషయంలో దేవునికి పూటపడున్నాం. దేవునికి పూటపడున్నాం. మనం ఆయన ఉండేటువంటి స్థలములోనే ఉంటాం మనం. అందుకే ప్రయాసపడండి, ఆయన రాజ్యమును గురించి ప్రయాసపడండి. ఎంత ప్రయాసపడితే అంతగా ఆయన మనల్ని ఆయన సన్నిధిలోనికి రాణిస్తాడు. ఉప్పు కారం ఉన్న మనుషులకు మళ్ళీ ప్రవర్తించినాం అనుకోండి, అటువంటి స్థితిని కలిగి ఉన్నాం అనుకోండి, ఆ స్థలంలోనికి ప్రవేశం అనేది నిషిద్ధం. ఆ స్థలంలో ఉండే అన్ని కూడా మన దగ్గరికి రావాలంటే పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి యేసు ప్రభు ఏ రీతిగా నడుచుకున్నాడో అదే రీతిగా మనం కూడా నడుచుకోవాలి. నడుచుకుంటేనే ఈ పవిత్రమైన ఆత్మ ఈ మనుషుల మధ్యలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొస్తుంది. ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఈ గుర్తింపే మనకి పరలోక రాజ్యంలో సమృద్ధిగా ఒక ప్రవేశాన్ని కలుగజేస్తుంది. సమృద్ధిగా ఇంత సందు చేసుకొని దేవుని రాజ్యంలోకి జరబట్టం కాదు. బార్లా తెరుచుకుంటే తలుపులు, పక్కన అటు ఒక 100 మంది ఇటు ఒక మంది పడతారు. అంత బార్లా తెరుచుకుంటే తలుపులు. అట్లాగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశము సమృద్ధిగా కలుగుతుంది. దానియేలు గురించి రాజు భార్య ఒక మాట చెప్తుంది. దానియేలు రాజు భార్య గురించి, రాజు గురించి చెప్పట్లా. ఆ పట్టపు రాణి సాధారణమైనటువంటి ఉద్యోగం చేసుకునే మనుషుల గురించి ఒక మాట చెప్తుంది. ఆలోచన చేయండి. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి యేసు ప్రభు ఏ రీతిగా నిష్ఠగా దేవునికి ఉన్నాడో దానియేలు కూడా అలాగనే ఈ మనుషుల మధ్యలో నిష్ఠగా దేవుని గురించి ఉన్నాడు. ఇక అంతే, నేను పట్టుబట్టినా అంటే విడిచిపెట్టను. ఇక గట్టిగా దేవుని మార్గాన్ని పట్టుకొని ఉన్నా. ఇక ఈ బలు ఆ రాజ్యంలోనికి అడుగు పెట్టేదాకా విడిచిపెట్టేది లేదు. ఇట్లాగ పట్టుకున్నాడు దానియేలు. పట్టుకొని విడిచిపెట్టట్లా దేవుణ్ణి. ఎంత శ్రమ వచ్చినా సరే వదిలిన మనుషుడు కాదు ఆయన పరిశుద్ధతని, ఆయన మార్గాన్ని. అందుకే ఆ పట్ట ప్రాణి ఏమంటదంటే
దానియేలు గురించి మనకు అవసరం ఆ లేఖనం. ఇప్పుడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరందరూ కూడా దేవుని కుమారులు, దైవములు మీరు, దేవుళ్ళు మీరు. దేవుళ్ళు కనుక మీరేం చేయాలంటే ఆ దేవుని గుణగణాలని అలవర్చుకొని ఈ కనిపించే వాటికి లోబడి పరిశుద్ధమైన ఆత్మని, పవిత్రమైనటువంటి శరీరాన్ని, పవిత్రమైన జీవితాన్ని మలినం చేసుకోవద్దు. అంతా ఏమంటే ఇది మాట ఉంటది, ఉచ్చ నీచాలు మరిచి ప్రవర్తించొద్దు అని. అంటే మంచి ఏదో చెడు ఏదో మర్చిపోయి బతకొద్దు అని ఉంటది. అక్కడ ఇవే ఉంటాయి. దానివేలు ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఇవే ఉంటాయి. ఉండేది కూడా ఎక్కడంటే రాజు దగ్గర నుంచే ఉంటాయి. రాజు అనేటోడు నీతి న్యాయాన్ని చూడాలిగా, ఆ రాజు అవి చూడటం, నీతి న్యాయము ఉచ్చ నీచాలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేస్తాడు. వాళ్ళ మధ్యలో ఈ దానివేలు ఉన్నాడు. ఉండి యేసుప్రభు ఏమంటా ఉన్నాడంటే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం పరలోకంలో నుంచి దిగొచ్చిన నేను పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తా ఉన్నా, మీరు కూడా ఇలాగే ఉండాలని చెప్తే ఉన్న వాళ్ళేమో క్రీస్తు వెంబడి శిష్యులుగా ఉన్నారు, లేని వాళ్ళేమో వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయో ఇప్పుడు వాళ్ళకి సరి అయినటువంటి అవగాహన లేదు. మనం ఎక్కడున్నాం, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు లేదు. అంటే ఎలాగా కూలిపోయి వాళ్ళకే తెలుసు వాళ్ళ జీవితాలు. అయితే దేవునిని అనుసరించినటువంటి వారికి ఒక స్థితి, ఒక పరిస్థితి ఉన్నది వాళ్ళ జీవితాల్లో, ఒక అర్థం ఉన్నది వాళ్ళకి. అలాగనే దానియేలు కూడా ఆ జనాల మధ్యలో ఉండి పరిశుద్ధమైన ఆత్మను పోగొట్టుకొనకుండా ఈ మలినమైనటువంటి మనుషుల మధ్యలో ఒక పవిత్రతను కొనసాగిస్తా ఉన్నాడు. ఈ విషయము అమ్మగారికి తెలిసిపోయింది. పట్టపురాణి ఉంది కదా, రాజు భార్యకి ఆడ ఉద్యోగం నెల జీతం తీసుకునే అందులో మళ్ళీ ఈ దానివేలు యుద్ధంలో పట్టుబడినటువంటి సాధారణమైన మనిషి. అంటే యుద్ధంలో చేతికి చిక్కాడు, బానిస. ఈ బానిస గురించి ఆ రాణి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎంతటి ఆత్మను సంపాదించి ఎంతటి పేరును తెచ్చుకున్నాడో దానివేలు ఒకసారి ఆలోచన చేయండి. ఆ రాణి వచ్చి ఆ రాజుతోట అంటది, మీ రాజ్యంలో పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగిన దేవుడు లాంటి మనుషుడు ఉన్నాడు. నువ్వు ఆయన్ని దబ్బును పిలిపి పరుగునొస్తాడు, పరుగెత్తుకుంటూ వస్తాడు. దేవుని ప్రజలకి ఎవరికన్నా ఇటువంటి పరిస్థితులు ఎదురైతే, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువంటి పరిస్థితులు అన్య జనాంగానికి ఎదురైతే వెంటనే పోయి వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేసి వాళ్ళకి సహకారంగా ఉంటారు. అలాగనే దానివేలు తెలిసిన వెంబడ రాజు పిలిపిస్తాడు, పరుగున వచ్చి పడతాడు. ఇక వచ్చి సమస్యను పరిష్కరించేస్తాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక, సమస్యని సాల్వ్ చేసేస్తాడు. పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగి ఉండాలంటే ఒక పరిస్థితి, ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిలో మనం ఉన్నాం కాబట్టి మనుషుల జీవితాన్ని అనుసరించొద్దు. మనుషుల మధ్యలోనే ఉన్నాం. ఒక సరిగైనటువంటి జీవితం మనకున్నది. యేసు ప్రభు మనకి నియమించి ఉన్నాడు. ఆ జీవితాన్ని అనుసరిద్దాం. ఇప్పటి నుంచి రక్త మాంసాలు ఉన్న మనుషులలా కాకుండా ఉప్పు కారం తినేటువంటి మనుషులలోనే ఆ జీవితాన్ని కొనసాగిస్తూ పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని హత్తుకొని నడుద్దాం. ఈ మనుషులకి మనం మార్గం చూపించేవాళ్ళం. ఆమేన్. రాజుకి దానివేలు మార్గం చూపించి ఆ సమస్యను పరిష్కరించండు.
అలాగే మన జీవితాలు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండటమే కాకుండా మనల్ని మనము దేవుని రాజ్యానికి వారసులుగా నిలుపుకుందాం. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అని తండ్రి, ఏదో కాలం నందు నీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా లోకమునకు మేము దాసులమైతే కాదు, లోకంలో ఉన్నది ఏది కూడా మా మీద అధికారము చేయటానికి వీల్లేదు. పరిశుద్ధమైన ఆత్మను కలిగినటువంటి నీవు నీ పరిశుద్ధమైన ఆత్మను మా మీద నిలిపి నీ చిత్తమును గైకొనేటువంటి వారిగా ఉండటంతో పాటు పరలోకపు రాజ్యపు చిత్తమును నెరవేర్చినట్లు మా చేతులను పాదములను బలపరిచి నీ అందున్నటువంటి ఈ నిరీక్షణ, నీ అందున్నటువంటి ఈ బలమైనటువంటి శాశ్వతమైనటువంటి నీ కృపను నిన్ను బట్టి పరిపూర్ణుడా మా జీవితాలలో స్థిరపరిచి నీకు మహిమను తెచ్చుకోనమని ఈ ప్రార్థన మనవులను యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వత కాలపు కృప ఆయన పరిశుద్ధులమై ఉన్న మనందరికీ తోడయుడను గాక. ఆమేన్, ఆమేన్.